అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న ఉద్యోగస్తుల నిర్ణయాలు ఏ నిర్ణయమైనా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక్కటి కూడా ఉపయోగపడలేదు. మరొక్కసారి ప్రజాప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుని మోసం చేసింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మోసం చేసింది, మీరు 2.5 సంవత్సరాలు మమ్మల్ని 100% మోసం చేశారని చెప్పి ఈరోజు మాకు అర్థమైంది. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల మీకు ₹1 భారం పడదని చెప్పి మేము గత 2 సంవత్సరాల నుంచి అన్ని రకాల నివేదికలు ఇచ్చినాము, లెటర్లు ఇచ్చినాము, సమావేశాలు ఏర్పాటు చేసుకున్న ప్రతి సందర్భంలో చెప్పినాం. కానీ ఈరోజు మరి ఎందుకు మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని చెప్పి వివరించాలి. అంటే ఏజెన్సీల బ్యాగులు మీ కనుసంధానంలోకి చేరినవా లేదా మా ఉద్యోగులు కొట్టాలని చెప్పి మీరు నిర్ణయం తీసుకుర్రా? ఇది మీరు సమాధానం చెప్పి తీరాలి. ఈరోజు 100% రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని మీరు మోసం చేసినారు. దీనికి ఈరోజు మీరు నిర్ణయించిన చెప్పినటువంటి నిర్ణయాలే మా అందరికీ అర్థమైపోయినాయి. అంటే మీరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను మోసం చేస్తారని చెప్పి మాకు 100% అర్థమైపోయింది. దీనికి వ్యతిరేకంగా రాబోయే 2 వారాల లోపు ఇందిరా పార్క్ వేదికగా 1,00,000 మందితోని ధర్నా చేయబోతున్నాం అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి తెలియజేసుకుంటున్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులారా, ఇక ఇప్పటికైనా మేల్కొనండి, లేకపోతే మన బతుకులు మారవు. వీళ్ళు కూడా మనల్ని మోసం చేసినారు 100%. అసలు కార్పొరేషన్ ఏర్పాటు ఎందుకు చేయలేదో కూడా వీళ్ళు ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులారా, కదలండి, మేల్కోండి. రాబోయే 2 వారాలలో మనం ధర్నా పెట్టబోయేదానికి ప్రతి ఒక్కరూ కదిలి మనమే రోడ్డెక్కి మన సమస్యను మనమే పరిష్కరించుకుందామని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మీడియా వారికి కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది పక్కాగా ప్రజాప్రభుత్వం చిన్న ఉద్యోగస్తుల్ని 100% మోసం చేసింది. వీళ్ళు ఏజెన్సీల వాళ్లకు కనుసంధానాలు అమ్ముడుపోయారని చెప్పి మాకు పూర్తి స్థాయిలో అర్థమైందని చెప్పి మీడియా మిత్రులారా, మీరు కూడా మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యల పట్ల అనర్గళంగా ఇంకా రాయండి. ఈ ప్రజాప్రభుత్వానికి కళ్ళు తెరిచేలాగా చూడమని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసం